బ్యాక్ టు న్యూస్. ఇవాళ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం వెంట పలువురు కాంగ్రెస్ నేతలు స్ఫూర్తి స్థల్కు వెళ్లారు. అలాగే నేడు మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్న సీఎం కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జైపాల్ రెడ్డి సంస్మరణ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. सबका स्वामी तेरे जग के सारे का వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమంటూ విమర్శించారు. ఇంతకు మించి పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ షర్మిల చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బడికి పోను అనే పిల్లాడిని టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీస్కి పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని, ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని షర్మిల ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకి పోతారో ఎవరికి కావాలంటూ షర్మిల ఫైర్ అయ్యారు.